హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. A small gift for you. Wow. It's amazing. Thank you so much. My pleasure. This is the best gift ever. I love this. I'm happy. Thank you, Prince. Thank you so much. జరగండి. హారిక, సీఎం గాని మినిస్టర్ గాని ఎవరైనా వస్తున్నారా? అంతకు మించి ఆ? వారిని నువ్వా? హాయ్ హారిక. Bye. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Thank you. మై ప్లెజర్. ఎలా ఉన్నావు? నాకేంటి 2 బెంజులు, బ్యాంక్ బ్యాలెన్స్, బౌన్సర్స్, బిందాస్ ఉన్నా. అబ్బో. హారిక, ప్లీజ్ కమ్. I'll be back. ఓకే. హే జెనీ డార్లింగ్, హౌ ఆర్ యు? నువ్వు అసలు మనిషివేనా? బుద్ధుందారా నీకు? హే ఏమైంది? లోన్ తీసుకున్నావు కదా, కట్టాలి కదా. వాళ్ళొచ్చి నా పీకల మీద కూర్చున్నారు. ఓ గర్ల్ ఫ్రెండ్ లోన్. ఎంత కట్టాలి? 3 lakhs. 3 lakhs. How? That's so silly. Take it. 6 lakhs. Yeah. 3 lakhs ఏ కదా లోను. మిగతా 3 lakhs నువ్వు మేకప్ కిట్ కొనుక్కో, ఏదైనా కొనుక్కో. టేక్ ఇట్ యాజ్ ఎ టేప్. సుధీర్ బాబు, ఓసారి పక్కరండి. ఆ మెంటల్ బస్తో ఏగలేక చచ్చిపోతున్నాను. నీలాంటి జాబ్ నాకు కూడా ఇప్పించచ్చు కదా. జాబ్? ఆ, ఆ. ఆ? ఆహా. ఆ. అబ్బా. అయ్ బాబోయ్. అమ్మా. You are unfit for this job. అదేంటిది? టెస్ట్ చేస్తే కదా తెలిసేది ఫిట్ అన్ఫిట్ అని. ఇప్పుడు చేసిన టెస్టే. ఆ? ఈ జాబ్ కి ఫేస్ లో స్మైల్ ఉండాలి, బేస్ లో స్ట్రెంత్ ఉండాలి. నీకు ఆ రెండు లేవు. ఆహా. యు ఆర్ అన్ఫిట్. బై బాయ్స్. ఆ. ఏంటి చూస్తున్నారు? మీ ఇంట్లో కొవ్వొత్తులు తాళ్ళు లాంటి ఏం లేవుగా? లేవండి. దేనికి? అంటే మొన్న ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది రండి. మీది ట్రెడిషనల్ మ్యూజిక్ ఫ్యామిలీ కదా? అవునండి. ఇంత అందమైన ఇన్స్ట్రుమెంట్ ముందు పెట్టుకొని ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. మీరు ప్లే చేయాల్సిన ఇన్స్ట్రుమెంట్ నేను కాదు, వేరే. వేరేనా? కొంపతీసి బై 1 గెట్ 1 ఆఫర్ కాదుగా? అలాంటిదేం లేదండి. తను సంగీతంలో దిట్ట. రమ్మనండి, రాగాలు పలికిస్తా. చిలిపి. మీరు ఆ రూమ్ లో వెయిట్ చేయండి. త్వరగా పంపించండి. ఎవరు నువ్వు? తను చెప్పింది నా గురించే. సంగీతంలో తిట్టుంది. ఆ దిట్టను నేనే. రాగాలు పలికిస్తానన్నావుగా. నేను చూస్తా రాగాలంటారా బాబు? సంగీతం చచ్చిపోద్ది. ఏ చెలిపి, కమాన్ కమాన్. ఏంట్రీ ఇది? చాలా పెద్ద ఘోరం రా. ఇది ఒక టైప్ ఆఫ్ శృంగారం బావా. టైం వేస్ట్ చేయకుండా రా బావా. ట్రై టు అండర్స్టాండ్. నాకు కావాల్సింది అదే. ఏదైనా చేసుకో. చంపేస్తా నేను. చంపేసుకో, కుమ్మేసుకో, ఏదైనా చేసుకో. చేసేసుకో, చేసేసుకో. కోఆపరేట్ విత్ కోఆపరేషన్ అయిపోతారే. అమ్మో.
తక్ జను తక్ దిమ్మి తక్ జను తక్ దిమ్మి తక్ జను తక్ దిమ్మి తా. సార్ ఆ మ్యూజిక్ ఆపండి సార్. ఫస్ట్ ఏమైంది చెప్పండి సార్. ఏమైంది ఇప్పుడు ఏమైంది? ఏదో డైనోసార్ అటాక్ చేసినట్టు అలా కంగారు పడతావేంటి నువ్వు? తక్ జను తక్ దిమ్మి తా. అమ్మో అటాక్ చేసిన డైనోసార్ కాదు సార్, డైనోసార్ అమ్మమ్మ కూడా సార్ ఆడు. తక్ దిమ్మి తక్ జను తక్ దిమ్మి తా. అమ్మో నువ్వు రిబ్బన్ బ్యాచ్ కదూ? మీకెలా తెలుసు సార్? తలాంగు తక్ దిమ్మి తలాంగు తక్ దిమ్మి తా తా తా. ఆ క్లాసికల్ మ్యూజిక్ ఆపండి సార్. మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. కష్టమయ్యా. ఏం కష్టం సార్? అయిపోయింది, ఏమైపోయింది సార్? అంతా అయిపోయింది. సార్ భయపెట్టకుండా మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. ఇక నుంచి నువ్వు కారం లేని మిరపకాయ లాంటి వాడివి. అంటే కట్అవుట్ ఉంటది, కంటెంట్ ఉండదు. ఎస్ సార్ ఏదో చెక్కు కక్కుర్తి పడేలేను సార్. చూసావా, చెక్కు కోసం కక్కుర్తి పడ్డావు, నీ జీవితానికే చెక్కు పడిపోయింది. హోప్లెస్. Harika, coffee for you. థ్యాంక్ యూ. I'm sure we'll finish it on time, huh? యా. సమాజ సేవ ముసుగులో సామూహిక అత్యాచారం, గ్యాంగ్ రేప్. ఈ రోజు గుడికెళ్ళిన అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరణ. కిడ్నాప్. ఓ అందమైన సాఫ్ట్వేర్ అమ్మాయిని క్యాబ్ లో అపహరించిన అపరిచితుడు. యు మీన్ అన్నోన్ పర్సన్? ఎస్. ఈ రోజు న్యూజిలాండ్ రా బాబు, అన్ని ఇలాంటివి ఉన్నాయి. అందుకే కొత్త వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా హారిక? అవును, వర్కౌట్ అయింది. అందుకే కార్తిక్ మీరు ప్రిన్స్తో తప్ప ఎవరితో మాట్లాడను నేను. ఎక్స్క్యూజ్ మీ. మొత్తం వేస్ట్ అయింది. హలో. ఒరే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? రే ఆడు కూడా మన ఫ్రెండే కదా, అదే తను చెప్పింది. ఈ రోజు ఆయన ఫ్రెండ్ అంది, రేపు ఆడిన తర్వాత మనం అంటే నీకు తెక్క తీరిపోద్ది. నేను చెప్తానుగా, వీడు మాట్లాడు ఇంకా. ప్రిన్స్ గాడు మాట్లాడు. చెప్పరా. నీకు మతిపోయే బ్యాడ్ న్యూస్ చెప్దామని కాల్ చేశా. రేయ్ ముందు న్యూస్ ఏంటో చెప్పరా, అది గుడ్డో బ్యాడో నేను చెప్తాను. రేపు నేను హారిక మంచి రొమాంటిక్ మూవీ చూడడానికి మ్యాట్నీ షోకి వెళ్తున్నా. జస్ట్ ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకో. ఏంటి నమ్మలేకపోతున్నావా? కావాలంటే నువ్వు థియేటర్కి వచ్చి చూడు. ఉంటా. ఏమన్నాడు? రేపు ఆ ప్రిన్స్ గాడు హారిక సినిమాకి వెళ్తున్నారంట. బాగా తీరిందా? రెండు అదొక ఐడియా. హారిక రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి? రేపు నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వస్తుంది, తనతో హాస్పిటల్ వెళ్ళాలి. ఓహోహో. అబద్ధాలు. ఈ బ్యాలెన్స్ వర్క్ నువ్వు చేసేస్తావా? యా నేను చేసేస్తాను. నేను వెళ్తున్నాను, బాయ్. షూర్. టోపీ పెట్టిందిగా, చూసావా మనకి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసింది. అరే హారిక అబద్ధం చెప్తున్నాను ఎందుకు అనుకుంటారా? ఒకవేళ ప్రిన్స్ గాడు అబద్ధం చెప్పుంటే? మా మాటలు విన్నది ఎప్పుడు నువ్వు? సరే రేపు థియేటర్కి వెళ్దాం. ఎవరు అబద్ధం చెప్తున్నా తెలిసిపోద్ది.